ఆర్టీసీ బస్సులే టార్గెట్ గా పెట్టుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు మహిళా నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు పాకాల మండల పరిధిలో ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల బ్యాగులు, హ్యాండ్ బ్యాగుల నుండి బంగారు ఆభరణాలు అపహరిస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు దర్యాప్తును పాకాల సిఐ టి చిన్న గోవిందు పర్యవేక్షణలో ఎస్ఐలు తరుణ్, డబ్ల్యూ, ఎస్ఐ నాగమంజుల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం చేపట్టింది. దర్యాప్తులో భాగంగా నిందితుల కదలికలను గుర్తించిన ప్రత్యేక బృందం ఆదివారం జూన్ 7వ తేదీన సాయంత్రం 6 గంటలకు శంకంపల్లి ఫ్లైఓవర్ కింద ముగ్గురు మహిళా నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసింది. నిందితులు దివ్య, రాధిక, మేరీలను గుర్తించింది, అరెస్టు చేశారు. వీరు చిత్తూరు జిల్లా పరిధికి చెందిన వారని పోలీసులు తెలిపారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించడంతో వారి వద్ద నుండి కేసుకు సంబంధించిన సుమారు 32 గ్రాముల బరువున్న డైమండ్ గోల్డ్ నెక్లెస్ చైన్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆభరణం విలువ సుమారు 3.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచగా కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. మహిళా ప్రయాణికులే లక్ష్యంగా ప్రాథమిక విచారణలో నిందితులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకుని రద్దీని ఆసరాగా తీసుకుని వారి బ్యాగుల్లోని విలువైన బంగారు ఆభరణాలను అపహరిస్తున్నట్లు వెల్లడించారు. కేసును అత్యంత త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్టు చేయడంతో పాటు దొంగలించిన ఆభరణాన్ని రికవరీ చేసిన ఎస్ఐలు తరుణ్, డబ్ల్యూ, ఎస్ఐ నాగమంజుల మరియు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు అభినందించారు. తిరుపతి జిల్లా పాకాల మండలంలో ఇటీవల ఈ బస్సులలో బ్యాగ్ లిఫ్టింగ్ జరిగి అందులో ఉండే బంగారు నగలు దొంగతనం జరుగుతున్నాయని చెప్పేసి మా గౌరవ ఎస్పీ గారు, తిరుపతి జిల్లా ఎస్పీ గారు ఎల్ సుబ్బారాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము వాటికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసేసి మేము ఈ ముగ్గురు దొంగలను అరెస్ట్ చేయడం జరిగింది. వీరు ముగ్గురులో ఒకరు బండి మేరీ, బండి రాధిక, బండి దివ్య అని వీళ్ళు ముగ్గురు. వీళ్ళలో మొదటి వ్యక్తి, రెండో వ్యక్తికి గతంలో పాత నేరస్తుల్లో అనుభవం ఉంది. చాలా కేసుల్లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు. అదేవిధంగా మాకు ఈ పాకాల మండలంలో లాస్ట్ నెల 29వ తేదీ కుసుమన్ ఆమె పాకాల నుంచి తిరుపతి వెళ్ళేటప్పుడు రెండుగుంట సమీపంలో బ్యాగులో ఉండే బంగారు నెక్లెస్ డైమండ్, ఇది సుమారు 3.5 lakhs ఇది వర్క్ చేసే నెక్లెస్ దొంగతనం కంప్లీట్ ఇచ్చారు. దానిపైన మేము ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసేసి ఈ ముగ్గురు ముద్దాయిలను నిన్నటి దినము సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ శంకపల్లి ఫ్లైఓవర్ కింద వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వారి ముగ్గురిని రిమాండ్ నిమిత్తం మేము కోర్టుకు పంపుకుంటున్నాము. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే బస్సులో ప్రయాణించేటప్పుడు మీ బ్యాగ్స్ జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము.